సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. నిమ్మకాయ గురించి రకరకాల అపోహలు ఉన్నాయి. నిమ్మకాయ తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అసిడిటీ వస్తుంది, నిమ్మకాయ వాడితే ఈ సరిది వస్తుంది, దగ్గు పడిసెము ముక్కు గారుతుంది, ఈ రకమైన అపోహలు ఉన్నాయి. నిమ్మకాయ వినియోగం అనేది మనం నిమ్మరసం తాగటం కాదు, నిమ్మరసాన్ని వేడి నీళ్ళల్లో తేనెతో కలిపి తాగటం అదొక పద్ధతి. లేదు, నిమ్మరసాన్ని ఒక రోజు ఒక నిమ్మకాయ వాడాలి. రోజుకు ఒక నిమ్మకాయ వాడేవాడికి ఇక తిరుగులేదు, అనారోగ్యం అనేది దరి చేరదు. దీన్ని మనం కూరల్లో పిండుకోవచ్చు, అన్నం కూరలో, లేదు సాంబారు పప్పుచారు దాంట్లో పిండుకోవచ్చు, లేదా మనం సాలడ్ కీరా దోసకాయ, క్యారెట్, ఉల్లిపాయ దాంట్లో పిండుకోవచ్చు. ఈ విధంగా నిమ్మకాయను మనం తినే ఆహారంతో పాటు తీసుకుంటే ఎటువంటి అనర్థాలు, ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. నిత్యము మనకి ఎప్పుడు కూడా సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి నిమ్మకాయలు. లేదు, నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ నిలవ పచ్చడి ప్రతి 3 నెలలకు ఒకసారి చేసుకోవచ్చు. దాన్ని జాడీలో పెట్టుకుని అది వాడచ్చు. ఎవరికైనా తాజా నిమ్మకాయతో ఏదైనా అపోహలు సమస్యలు ఉంటే మీరు రోజు నిమ్మకాయ నిలవ పచ్చడి వాడండి. దాంట్లో కూడా మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. నిమ్మకాయ వాడటం వల్ల దాంట్లో అనేకమైన విటమిన్లు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే నిమ్మ అంటే విటమిన్ సి మాత్రమే అనుకుంటారు. విటమిన్ సితో పాటు విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ఖనిజ లవణాలు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ విరివిగా లభిస్తాయి. నిమ్మకాయ రోజుకొకటి వినియోగించటం వల్ల మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. మొట్టమొదటిది హార్ట్ అటాక్, గుండెపోటుకు కారణం ఏంటంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతం అధికంగా ఉండటం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోయి హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే రక్తము చిక్కగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హార్ట్ అటాకే నివారించడమే కాక పక్షవాతం కూడా రాకుండా చేస్తుంది. పక్షవాతం అంటే కాలు, చెయ్యి చచ్చుపడుతుంది, మూతి వంకరపోతుంది, మాట పడిపోతుంది, మెదడుకి రక్త సరఫరా తగ్గటం వల్ల అలా జరుగుతుంది. ఇదే కాకుండా రక్తపోటు, బీపీ ఉన్నవారు నిమ్మకాయ వినియోగం వల్ల బీపీ స్థిరీకరించబడుతుంది. నిమ్మకాయ వాడుతున్నానని ట్యాబ్లెట్లు మానొద్దు సుమా, ట్యాబ్లెట్లు వాడుతూ నిమ్మకాయ వాడాలి. ఇక నిమ్మకాయని మరో రకంగా కూడా వాడచ్చు. మనం పాలు పోసి టీ తాగటం కంటే జింజర్ లెమన్ టీ ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తాగితే బ్రహ్మాండం. టీ డికాషను వేడి నీళ్ళలో టీ బ్యాగ్ వేయండి,
దాంట్లో నిమ్మరసము, తేనె, దాల్చిన చెక్క పొడి చిటికెడు, యాలుక పొడి, కొంచెం అల్లం రసం కూడా తగిలితే ఇంకా మంచిది. ఇది జింజర్ లెమన్ టీ అంటారు. పాలు ఉండవు, పంచదార ఉండదు, ఆ చక్కెర బదులుగా తేనె ఉంటుంది. ఇది 2 కప్పులు రోజు తాగితే ఇంకా చూడండి నా సామెరంగా మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఇక మీకు తిరిగేలేదు. రెండోది స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు వేడి నీళ్ళలో నిమ్మరసము, తేనె వేసుకుని తాగితే క్రమేణా బరువు తగ్గిపోతారు. అయితే బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా మనం నిర్ధారించుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ టాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే బరువు తగ్గిపోతారు. ఈ నిమ్మరసంతో తేనె, నిమ్మరసము, గోరువెచ్చని నీళ్ళు తాగితే లక్షలాది మంది వాళ్ళ బరువు తగ్గటం జరిగింది. ఇక 3 విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీని పెంచుతుంది. నిమ్మ ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి వ్యాధులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇక 4 చర్మం యొక్క సౌందర్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా నివారిస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరను రాకుండా చేస్తుంది. వివాహము కాని యువతీ యువకులు ప్రతిరోజు మీరు 1 నిమ్మకాయ వాడటం కానీ లేదా రోజుకు 2 కప్పులు జింజర్ లెమన్ టీ తాగితే మీ అందం, ఆకర్షణ, అట్రాక్షన్, బ్యూటీ రెట్టింపు అవ్వటం అనేది ఖాయం. ఇక 5 షుగరు, దీన్నే డయాబెటిస్ అని, మధుమేహ వ్యాధి అంటారు. వాళ్ళు కూడా నిమ్మకాయ వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి. ప్రతిరోజు కానీ 2 రోజులకు ఒకసారి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇదేమీ బ్రహ్మ విద్య కాదు. చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు కూడా, సెల్ ఫోన్ వాడటం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ వినియోగించి రక్తంలో గ్లూకోజు ఎంత ఉన్నది తెలుసుకోవచ్చు. అయితే పరగడుపున రక్తంలో గ్లూకోజు, తిన్న తర్వాత గ్లూకోజ్ చూసి ఆహా ఓహో బ్రహ్మాండం కంట్రోల్ అనుకోబాకండి. 3 నెలలకు ఒకసారి షుగర్ నియంత్రణ ఎలా ఉన్నదో తెలిపే పరీక్ష ఒకటి ఉన్నది. దాని పేరు HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. అది 7 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీ షుగర్ నియంత్రణ బాగా ఉన్నదని గమనించండి. ఇక 6 మహిళల్లో నెలసరి పీరియడ్స్ సమయంలో రక్తం పోతూ ఉంటుంది. అలాగే గర్భవతులకు, బాలింతలకు కూడా రక్తహీనత. ఈ రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. మనం రక్త పరీక్ష చేసినప్పుడు హీమోగ్లోబిన్ శాతం కనీసం 10 గ్రాములు ఉండాలి. 10 గ్రాముల కంటే తక్కువ ఉంటే అనీమియా అంటాము, రక్తహీనత అంటాం. నిమ్మ
రక్తహీనత లేకుండా దూరం చేస్తుంది. 7 మూత్రపిండంలో రాళ్ళు. ఇవి చాలామందికి ఉంటాయి, వేసవి కాలంలో బయటపడతాయి. మంచినీళ్ళు తక్కువ తాగేవారికి మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడే గుణం ఎక్కువ ఉంటుంది. ఈ నిమ్మ వాడటం వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా నివారించే శక్తి ఉంది. 8 క్యాన్సర్. ఈరోజు ఎక్కడ చూసినా క్యాన్సర్లు. వాతావరణ కాలుష్యం, పురుగు మందుల వినియోగం, రసాయన ఎరువుల వినియోగం, ఆహార పదార్థాల కల్తీల వల్ల ఎక్కడ చూసినా క్యాన్సర్. అలాంటి క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది నిమ్మ. ఇక 9 శరీరం మీద ఏదైనా గాయం అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి పుండు మానడం చాలా ఆలస్యం అవుతుంది. సాధారణంగా 7 రోజుల్లో పుండు మానిపోవాలి. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత కూడా కుట్లు వారం రోజుల్లో మానాలి. షుగర్ ఉంటే వారాల తరబడి, నెలల తరబడి ఏదైనా పుండు గాయమైతే మానదు. ఈ నిమ్మలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల పుండు మానే గుణం దీంట్లో ఉంది. ఇక 10 మలబద్ధకం. చాలామంది ఉదయాన్నే సుఖ విరోచనము జరగక ఆపసోపాలు పడుతుంటారు. ఎవరికి మలబద్ధకం ఉన్నా మీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. థైరాయిడ్ మందకొడిగా పనిచేయటం వల్ల మలబద్ధకం వస్తుంది. నేను చెప్పే మలబద్ధకం 1 రోజు 2 రోజులు కాదు. దీర్ఘకాలికముగా మలబద్ధకం ఉన్నవారు రకరకాల మందులు వినియోగించే ముందు మీ థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎలా ఉందో తెలుసుకోండి. దానికి రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయటం ద్వారా మనకు అవగాహన కలుగుతుంది. నిమ్మకాయ మలబద్ధకాన్ని పోగొట్టి సుఖ విరోచనం జరిగేలా చేస్తుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నిమ్మ అపోహలకు తావివ్వకుండా అది వాడితే ఏదో అయిపోతుందని చెప్పి మనకి ఎంతో అమూల్యమైన పోషక విలువలను, విటమిన్లను అందించే నిమ్మకాయని మాత్రం దూరంగా పెట్టడం సమంజసము కాదు. నిమ్మ వినియోగం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కనుక తప్పనిసరిగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా వాడటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరం, ఆనందదాయకమని గమనించండి.